హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. చాలండి. దేవుడికి ఇష్టమైనటువంటి వాడు ఎవరంటే దేవుని యందు భయభక్తులు గలవాడే. ఊరికి వచ్చేవాడు ఆయనకి ఇష్టం లేదు. ఊళ్ళో కూర్చుంటే మనం దేవుని యందు భయభక్తులు అనుకుంటాం. అది కాదు. దేవుని యందు భయము భక్తి అంటే భక్తితో వాక్యం చదవటం, భక్తితో ప్రార్థన చేయటం, భక్తితో ప్రభువుకు అప్పగించుకోవడం. ఇంకా భయం అంటే ఏంటంటే పాపాన్ని ఎదిరించి బతకడం, లోకాన్ని ఎదిరించి బతకడం, శరీరాశను ఎదిరించి బతకడం, నేత్రాశను ఎదిరించి బతకడం, జీవపు డంబమును ఎదిరించి బతకడం. అది భయము. అది బ్రతకలేక ఈ రోజున చాలా మంది యవనస్తులు దెబ్బతినేశారు. అలాంటి భక్తి చేయలేక, అలాంటి భయము దేవుని ఎడల లేక అనేక మంది యవనస్తులు ఈ రోజున దెబ్బతినేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియులారా, చేరు వచ్చిన మీకు దేవుని యందు భయభక్తులు ఉండాలి. తల్లిగా నీకు దేవుని యందు భయభక్తులు లేకపోతే నీ పిల్లలకు కూడా ఉండవు. కాబట్టి రత్నకుమారి, నీ పిల్లలు చిన్న పిల్లలు దేవుని యందు ఇంకా వాళ్ళకి ఇంకా రాలా, ఇంకా స్కూలింగ్ డేస్ 12 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళకి నీ చేతులు జారిపోతారు. నీ చేతిలో ఉండరు. ఇంకా 12 సంవత్సరాలు దాటితే. ఎందుకని 12వ సంవత్సరం నుండి మనిషి యొక్క జీవితంలో మెచ్యూరిటీ వస్తుంది. శారీరకమైన మెచ్యూరిటీ, ఆత్మీయమైనది కాదు. శరీరంలో మార్పులు కలుగుతాయి ఆడపిల్లకి కానీ మగ పిల్లలు. ఇంకప్పుడు వాడి నీ మాట వినడు. వాడికి సొంత ఆలోచనలు ఉంటాయి, సొంత కోరికలు ఉంటాయి, సొంత నిర్ణయాలు ఉంటాయి. నువ్వు ఒకటి చెప్తుంటే వాడు ఒకటి చేస్తాడు, నీకే సలహాలు ఇస్తాడు. అలాగనే ఈ రోజున ఎంతోమంది తల్లిదండ్రులు దిక్కుమాల స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అరే వీళ్ళ మేము కంట్రోల్ చేయలేకపోయారు, బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళు నీ మాట వినరిక. వాళ్ళు వినాలంటే 12వ సంవత్సరం లోపలే నీవు భక్తి కలిగిన స్త్రీగా ఉండాలి. వాడికి దైవ భక్తిని నేర్పించాలి. ఇక్కడికి వచ్చిన వారందరిలో రత్నకుమారికే చిన్నపిల్లలు ఉన్నారు. మిగతా వాళ్ళంతా దాటిపోయే వాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతారు కూడా, అనుమానలేదు. దేవుడు పనికిరాదు, లోకానికి ఏమన్నా పనికి వస్తే పనికిరాదు. ఇలా కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు గమనించాలి. దేవుడు ఆనందించేది ఎవరే ఏంటంటే దేవుని యందు భయభక్తులు గలవారి అంటే. 147వ కీర్తన 10వ వచనం చదవాలి. 147:10 ఏమి రాయబడి చదవండి. 11 147:11 తన యందు భయభక్తుల వారి యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించి వాడే ఉన్నాడు. దేవుడు ఆనందించేది ఎవరు ఏంటంటే తన యందు భయభక్తుల వారి గారికి మటన్ కర్రీ వండి పెట్టినోడు ఎంత కాదు, పాస్టర్ గారికి చికెన్ కర్రీ వండి పెట్టాడు అనుకో, వాడి వల్ల ఏమో దేవుడు ఆనందించాడు. చాలా మంది సంఘస్థులు ఏం చేస్తారంటే పాస్టర్ గారు బాగుంటే మనం బాగున్నట్టని ఆయన బాగా ఎంతంత చికెన్ కర్రీ వేసి మటన్ కర్రీ వేసి పెడతారు. ఆయనకేమో హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. అలాగే ఐపీసీ పీటర్ గారు అని ఉన్నాడు, పోయాడు. అది కాదు, అక్కడ పాస్టర్ గారు బాగుంటే పాస్టర్ గారు బాగా తింటే మనం బాగుంటాం. దేవుడు ఆనందించేది పాస్టర్ గారు బాగా భోజనం పెడితే ఆనందించడం. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆనందిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యెహోవా యందు భయభక్తులు గలవాడి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించి వాడే ఉన్నాడు. ఆనందిస్తాడు. కాబట్టి మన యందు దేవుడు ఆనందించాలి, మన కుటుంబంలో దేవుడు ఆనందించాలి, మన బిడ్డల్లో దేవుడు ఆనందించాలి.
అంటే వాడు బాగా చదువుకుంటే ఆనందించడు, వాడికి మంచి ఉద్యోగం ఇస్తే ఆనందించడు, లేకపోతే వాడికి పెళ్ళయి వారితో బండి మీద తిరుగుతుంటే ఆనందించడు. వాడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే. అర్థమైంది కదండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు వారికి నేర్పించాలి. వారికి నేర్పించాలంటే తల్లిగా నీవే ఉదయం రావడంతో నువ్వే 8ంటికి లేచావు గాడికి చెప్పడం ప్రార్థన. నువ్వు 5ంటికి లేచి మోకాళ్ళ మీద ఉండాలి. 5ంటికి లేచి నువ్వు మోకాళ్ళ మీద ఉండాలి. 5ంటికి లేచి నువ్వు బైబిల్ దగ్గర ఉండాలి. అప్పుడు నీ కొడుకు వస్తుంది, లేకపోతే నీ కూతురుకు వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారి యందు దేవుడు ఏం చేస్తాడు? ఆనందించువారైనాడు. దేవుని యందు భయభక్తులు లేకపోతే ఆయన ఆనందించాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఎప్పుడు కలిగి ఉంటాం మనం? చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఎప్పుడు కలిగి ఉంటాం? అవునే, మనం దేవుడిని ఎరిగితేనే కదా భయపడేది. దేవుడు అంటే భయం ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నేను అక్కడికి వచ్చాను అనుకోండి, అక్కడ మందిరం కాడికి ఉదయం నుంచి రాలా, ఇందాక వచ్చా, వచ్చినోడికి భయపడిపోయాను మనవాళ్ళు. అయ్యగారు వచ్చేసి అయ్యగారు బండి ఆగిందని అంటే అలర్ట్ అయిపోయాడు. అలర్ట్ అయిపోయి పనులు అవతల ఆడి పని చేస్తున్నాడు, అవతల పని ఎవరికి అంటే దాని అర్థం ఏంటి? నన్ను ఎరిగారు కాబట్టి అమ్మో ఆయన మామూలు కాదు, జాగ్రత్తగా ఉండాలి, భయపడకపోతే చెప్పుకుంటారా మనకి. ఆ భయం వచ్చింది వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలాగా గుర్తుపెట్టుకో, నీకు దేవుడిని నువ్వు ఎరిగితేనే దేవుడికి భయపడతావు. దేవుడు నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుడికి భయపడవు. అర్థమైందా? దేవుడిని నువ్వు ఎరిగితేనే దేవునికి భయపడతావు. దేవుడిని నువ్వు ఎరగకపోతే దేవుడికి నువ్వు భయపడలేవు. ప్రమాదం. కాబట్టి దేవుని యందు భయభక్తులు మనకి ఎప్పుడు వస్తాయంటే మనం ఆయన్ని ఎరిగినప్పుడు, మనం ఆయన్ని కలిగి ఉన్నప్పుడు. అవసరం నువ్వు ఆయన ఎరగలేదనుకోనే ఏదో ఇప్పుడు చెప్పాను చూడండి, అంది అయ్యా డబ్బులు కొరకు రావట్లేదయ్యా, చేయి నొప్పుకోదానికి రాను. దేవుని సన్నిధికి వచ్చేది ఆ 4 రోజులు వరుసగా మానకుండా వచ్చేది. 4 రోజులు ఫోను తెగ చేసింది. ఆమె ఫోను పదే పదే మాట్లాడింది. ఆ డబ్బులు పడిన తర్వాత మనిషి నమ్మ. ఇలాంటి వారిని ఏమంటారంటే భక్తిహీనులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి కలిగి లేని వారు, దేవునితో సంబంధం లేదు. అర్థమైంది? కాబట్టి పిల్లరా, దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడంటే తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు. తన యందు భయభక్తులు కలిగి ఉండేవాడు ఎవడంటే ఆయన ఎరిగినవాడే. ఆయన ఎరిగినవాడే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని వాక్యంలో ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు యోసేపు. యోసేపు దేవుని ఎరుగుదురు, వాళ్ళ అన్నదమ్ములు దేవుని ఎరగరు. అందుకనే వాళ్ళకి భయం లేదు. ఏమని చెప్పారు? తండ్రితో ఏం చెప్పారని, అక్కడ ఏదో జంతువు మీ అబ్బాయిని తినేసింది, అందుకని బట్టలు తెచ్చామన్నా. అబద్ధాలు ఆడారు, మోసం చేశారు. అర్థమైందా? ఒక జంతువు మధ్యలో తినేస్తే మేము ఇగో బట్టలు తీసుకొచ్చామన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? వాడిని కుట్టారు, వాడిని గోతులు వేశారు. ఈ అబద్ధ వాటకు ఒక జంతువుని చంపి ఆ జంతువు రక్తంలో ఈ చొక్కాని ఏం చేశారు? ముంచారు. ఇన్ని మోసాలు చేశారంటే ఆ 12 మంది కొడుకుల్లో 11 మందికి దేవుడి ఎడల భయము లేదు, భక్తి లేదు. ఈ ఒక్కడికే దేవుడి ఎడల భయం ఉంది, భక్తి ఉందా? ఎందుకు? కారణం ఏంటి? యోసేపు దేవుణ్ణి ఎరిగినవాడు.
పేదవాళ్ళంతా అబద్ధాలు మోసాలు అవన్నీ వాడు చేసిన పనులు చెప్పకుండా వాళ్ళు తమ్ముడు తాము నీతిమంతులుగా కనపరుచుకున్నారు. ఎంత నీతిమంతులుగా కనపరిచినాను, ఈ వస్త్రాలన్నా తెగపోతే నువ్వు కుంగిపోతావు, వస్త్రాలు తీసుకొచ్చి చూపిస్తావు. ఏమి ఎరగనట్టుగా ఆ తండ్రి దగ్గర నీతిమంతులుగా కనపడుతున్నారు, వేషధారులుగా కనపడుతున్నారు, మోసగాలుగా కనపడుతున్నారు. ఇలా దేవుడు అందుకే వాళ్ళ ఎంత ఆనందించలేదు. ఎవరైనా ఆనందించారు? యోసేపు. అందుకే వాళ్ళ 11 మందిలో ఎవరికీ చరిత్ర లేదు, ఎవరికీ లేదు చరిత్ర. ఒక యోసేపుకే చరిత్ర. ఎందుకంటే అతను దేవుని యందు భయభక్తి లేదు. అలాగే ఇలా దేవుని వాక్యంలో దావీదుని మనం తీసుకుంటే, దావీదు తండ్రికి 7 కొడుకులు, అందులో ఆఖరుడు ఎవరంటే దావీదు. అయినా 6 చరిత్ర లేదు, ఒక దావీదుకే చరిత్ర ఉంది. ఎందుకని వాళ్ళు వేషధారులు, దేవునికి భయపడని వారు, భక్తి లేని వారు. కాబట్టి చేరు వచ్చిన బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎలాంటి భక్తి చేస్తున్నామో అది గుర్తుపెట్టుకోవాలి. యాకోబు యొక్క 11 కొడుకులు వంటి భక్తి భయము కలిగి ఉన్నామా, లేక యోసేపు వంటి భయము భక్తి కలిగి ఉన్నామా, లేక యెషీ వంటి 6 కొడుకుల యొక్క భయము భక్తి కలిగి ఉన్నామా, లేక యోసేపు వంటి భయము భక్తి కలిగి ఉన్నామా? ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఇది లేకపోతే దేవుడు ఇష్టపడాలి. ఆనందించాలి. అర్థమైందా? ఆనందించాలి. అబద్ధికులు ఆయనకి ఇష్టం లేదండి, మోసగాళ్ళు ఆయనకి ఇష్టం లేదు, నకిలీ మాటలు చెప్పేవాళ్ళు కూడా ఆయనకి ఇష్టం లేదు. ఈ 11 మంది, ఈ 6 అలాంటి వాళ్ళే. యాకోబు యొక్క కొడుకులు 11 మంది అలాంటి వాళ్ళే, యెషీ కొడుకులు 6 కూడా అలాంటి వాళ్ళే. కానీ యోసేపు దావీదు మాత్రం డిఫరెంట్. దేర్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. దేవుడు వారి యందు ఏం చేస్తాడు? ఆనందించుచున్నాడు. దేవుడు వారి యందు ఏం చేస్తాడు? ఆనందించుచున్నాడు. అందుకే వారిని దేవుడు ఆశీర్వదించాడు. రెండవది, దేవుని వాక్యములో మనం చూస్తాం, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. రెండవది ఏంటండి? ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించడం అర్థం ఏంటి? నీకు ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అవునా కదా? నువ్వు పెళ్ళి అయిన భర్త ఉన్నాడు అనుకోండి, భార్య తప్ప ఇంకో భార్య ఉండొచ్చా? ఉండొచ్చండి. ఉంటే ఆ భర్తనే ఉండదు, అది పనికి మందుడు. ఆ భర్తనే ఉంటారండి, పనికి మందుడు అంటారు. ఎందుకని? అరే నిన్ను నమ్ముకొని పెళ్లి చేసుకొని వచ్చిన భార్య నువ్వు ప్రేమించకుండా ఇంకో దాంతో తిరుగుతున్నావు అంటే నీ అంత మోసగాడు ఉంటుంది. అంటే నీకు నీ భార్య తప్ప వేరొక దేవుడు ఉన్నాడు. దేవుడు కాదు, దేవత. అవునా కదండి? అందుకనే వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. నీకు మనకి ఈ రోజుల్లో ఎంతోమంది దేవుళ్ళు అంటే మనమే దేవుళ్ళు. దేవుడు పక్కన మనకి దేవుడు, మన తర్వాతే దేవుడు. మనమే గొప్పగా ఎంచుకుంటాం కానీ దేవుడిని కనపరచం. అవును కదా? నేను భక్తి వెళ్ళినాని, నేను చాలా నమ్మకమైన దాన్ని, నేను చాలా గొప్ప విశ్వాసిని, నాకు చాలా విషయాలు తెలుసు బైబిల్లో, ఇలాగ మనమే అనుకుని దేవుడిని కనపరచం. దాన్నే స్వనీతి అంటారు. అంటే నీకు దేవుడు ఎవరంటే స్వనీతే. నీకు దేవుడు ఎవరు? స్వనీతి. గొప్పది స్వనీతి. నీకు దేవుడిగా ఉండకూడదా? నీకు దేవుడే దేవుడిగా. కాబట్టి వాక్యంలో మనం చూస్తున్నాం, ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ అదే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది ఎప్పుడైతే నీకు ఉందో అప్పుడు ఎవరోని మోసం చేస్తా,
ఎదరోని కొడతావా, ఎదరోని తిడతావా, ఎదరోని గోతులు వేస్తావా, ఎదరోని తీసుకెళ్ళి పొతిఫర్ ఇష్మాయిలీలు కమ్మేస్తావా, ఇష్మాయిలీల దగ్గర నుంచి మళ్ళీ పొతిఫర్కి అమ్ముతావా? ఎప్పుడు చేస్తావు ఈ పనులు? నీలో దేవుడు లేడు, ఆయన తప్ప వేరే ఎన్నో ఉన్నాయి, అందువల్ల అలాంటి పనులు చేస్తాం. ఆవిడ తప్పండి, అలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే మనము ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించట్లా, ఆయనకి ఇష్టం లేని వాటి ఎందు ఆనందిస్తాం. ఆయనకి ఇష్టం లేని వాటి ఎందు ఆనందిస్తాం. ఒక వ్యక్తిని అడిగాను, ఏమని అడిగానండి, అమ్మ మీరు మార్నింగ్ వాక్యం వింటున్నారు, అప్పుడప్పుడు నేను చెప్తున్నాను వింటున్నాను. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసు, అసలు నేను గుడికే రావట్లేదండి, పైగా ఆ గురువు పొందని కూడా నాకు తెలియదు. పైగా అతను నాకు ఏలూరులో 5 ఏళ్ళ నుంచి తెలుసు. 5 అసలు ఎప్పుడు నిజం గ్రూప్ ఉందనే తెలియదు అన్నాడు. పైగా అసలు వాక్యం చెప్తున్న విషయం తెలియదు అన్నాడు. మళ్ళీ ఇంకొకటి అన్నాడు, అసలు మందిరంలో ప్రార్థన జరుగుతుందండి అని అడిగాడు. మందిరంలో అసలు ప్రార్థన జరుగుతుందని అడిగాడు. ఏమన్నా అప్పుడు అన్నాను నేను, వీడు అసలు కంప్లీట్గా దేవుళ్ళో లేడు. అసలు ప్రార్థన జరుగుతుంటే కనీసం ప్రతిసారి ఆదరణ గృహంలో జరుగుతున్నప్పుడు కొంతమంది వస్తున్నారు, ప్రతి మంగళవారం అక్కడ జరుగుతుంటే కొంతమంది వస్తున్నారు, ప్రతి బుధవారం బైబిల్ స్టడీ జరుగుతుంటే కొంతమంది వస్తున్నారు. ఇతనే రావట్లా. ఎవరైతే రారో, ఏ స్త్రీ అయితే రాదో, ఏ పురుషుడు అయితే రాడో ఆడే ఇలాంటి ప్రశ్నలు వేస్తాడు. ఎందుకనంటే ఆడికి రాడక్కడికి, కానీ అసలు ఆ ఒత్తిగారికి జరుగుతుందో లేదు తెలియటకే. ఇలా అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే వాడికి వేరే దేవుడు ఎవరో ఉన్నారు. అందుకనే ఆడు ఏం చేశాడంటే అసలు దేవుడే లెక్క లేకుండా. నేను ఆశ్చర్యపోయానండి, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా, ఇలాగ మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారా? చాలా విచారంగా. పైగా విశ్వాసం, మార్మల్స్ ముందు బాప్తిజం తీసుకున్నవాడు. కానీ ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు అనేది మనకి మన ప్రయాణంలో దొరుకుతూ ఉంటారు, మనం నడిచే మార్గంలో దొరుకుతూ ఉంటారు. దేవుని బిడ్డలన్నా కాబట్టి దేవుణ్ణి మనం వెంబడించాలి. చాలామందికి ఆయన తప్ప వేరొక దేవుడు అంటే వ్యాపారం ఒక దేవుడిగా ఉంటుంది, వ్యవసాయం ఒక దేవుడిగా ఉంటుంది, ఉద్యోగం ఒక దేవుడిగా ఉంటుంది, ఇంటి పనులు ఒక దేవుడిగా ఉంటాయి, భర్త ఒక దేవుడిగా ఉంటాడు, కొంతమందికి భార్య ఒక దేవుడిగా ఉంటుంది. నిజమండి. ఏమ్మా గుడికి రాలేదన్నావు అనుకోండి, ఆయన ఇంట్లో ఉన్నాడు అంటే ఎవరు భయపడుతున్నావు నువ్వు? పిల్లరా, అందుకనే వాక్యంలో స్పష్టపరిచాడు ఏమన్నంటే, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. అసలు నీకు 24 గంటలు ఇచ్చాడు దేవుడు. 24 గంటలు నువ్వు దాదాపు నిన్ను దేవుడు ఏమని దినమంతా నువ్వు వాడుకో అమ్మా, 22 గంటలు నువ్వు వాడుకో, ఒక 2 గంటలు వచ్చినా మందిరంలో కూర్చో అన్నాడు దినంలో, లేదా 1 గంటన్నా వచ్చి కూర్చో అంటున్నాడు. అది కూడా చేయలేకపోతాం. నీకు 24 గంటలు ఇచ్చాడు కదా, 24 గంటల్లో 6 గంటలు పని చేసుకుంటున్నావు. అవునే, ఇంకొక 6 గంటలు ఏం చేస్తున్నావు? వంట పని, ఇంటి పని, ఆ పని, ఈ పని చేసుకుంటాం. అక్కడ 12 అయిపోయింది. ఇంకో 10 గంటలే నిద్రపోతాం. అవునా కదా? నిద్రే, ఉదయం నిద్ర, మధ్యాహ్నం నిద్ర, సాయంకాలం నిద్ర, రాత్రి నిద్ర. అవునా కదా?
పోతారా లేదా? ఉన్న దేవుని బిడ్డలారా, అంటే మన జీవితాల్లో ప్రభువు మనకు ప్రాముఖ్యంగా లేడు. అయితే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయన మృతుల్లో నుండి లేచి సంభూతుడుగా. కాబట్టి ఆయనకి మనం ప్రథమ స్థానం. లేయా ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోము, దేవుడికి మొదటి స్థానం. అయితే దేవుని దేవల్ల నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. ఎందుకు అనంటే, పెద్ద కొడుకు భార్య బిడ్డలు కలిసి మందిరానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. మా దగ్గరికి రావక్కర్లా, ఏదో ఒక చోటకి వెళ్తారు దేవుని కోసం. రెండో కొడుకు భార్య బిడ్డలు కూడా వెళ్తున్నారని చెప్పి అది ఇంకా సంతోషం. అయితే కూడా నీ మనవన్న కూడా తీసుకురావాలి, అప్పుడు ఇంకా సంతోషపడతాం. ఇది చాలా ప్రాముఖ్యం అమ్మా. అలాగున్నా మనం ఉండాలి. అర్థమైందండి. దేవుని మందిరానికి అసలు వెళ్ళనివ్వట్లేదండి మా భర్త గారు. ఎందుకు వెళ్ళనివ్వట్లేదండి? ఆయన మీకు డబ్బులు ఇవ్వట్లేదు కదా అన్న. భర్త అన్నాడంటే ఆయన మీకు డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఇంకా వెళ్తా గుడికి వద్దా, ఆగిపో అన్నాడు. తప్పు కదా, డబ్బులు ఇస్తే గుడిపోతా. కాబట్టి అలాంటి మాటలు అసలు అనకూడదు. అలా అనటం ద్వారా దేవుడికి మనం ఏం చేస్తున్నామని కీడు కలుగుతుంది. అలాంటి పరిస్థితిని మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండకూడదు, అలాంటి చేయకూడదు. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి 2 సంగతులు చెప్పాను. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుడు ఆనందించాలంటే, నీ యందు దేవుడు ఆనందించాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2 విధాలుగా ఉండకూడదు. ఇటు విగ్రహాలకి మొక్కుతూ అటు దేవుడికి మొక్కుతూ ఉండకూడదు. ఒకడు ఇద్దరు యజమానికి ఏం కాలేడు, దాసుడుగా ఉండనేరడు. అందుకే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సహోదరి చెప్పింది ఒకసారి, ఏమని చెప్పిందంటే, మేము నల్లజల్లు వెళ్ళినప్పుడు దోజల్లు వెళ్ళినప్పుడు మళ్ళా పూజల్లో దిగిపోయేవాడు. మొట్టమొదటి ప్రభులో ఉన్నామండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను బట్టి మళ్ళా పూజల్లో దిగిపోయాం. అయితే దేవుడు మళ్ళా జ్ఞానోదయం కలుగు చేశాడు. అప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చాం, కప్పులోకి వచ్చాం. కప్పుడు నుంచి వెనకంజ వేయలా. ఈ లోపల ఏలూరు వచ్చారు. ఇక అసలు వెనకంజ చేయటకు స్కోపే లేదు. అలా ఉంటుంది ఇక్కడ, అగ్ని ఆరద పురుషు అవుతాను. అంటే అలాగే దేవుని యొక్క ఫౌండేషన్ పడిపోవాలి. కాబట్టి అండి ఈ రాత్రి 2 విషయాలు చెప్పాం మీకు. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆయన ఆజ్ఞలను బట్టి. 2, ఆయన ఆజ్ఞలను అధికముగా నడుచుతారు. ఈ 2 చేస్తేనే దేవుడు ఆనందిస్తాడు, లేకపోతే దేవుడు ఆనందించాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నా మాట ఎవడు నా మాట విని వణుకుచూ ఉంటాడు వాని అందే నేను దృష్టించుచున్నాను. 66:2 యెషయాలో. యెషయా 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. నా మాట విని వణుకు వానినే నేను దృష్టించుచున్నాను. వానినే నేను దృష్టించు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దృష్టించాలన్నా, దేవుడు మీ యందు ఆనందించాలన్నా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది, ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఏం చేయాలి? ఆలోచించుకోండి, నిర్ణయాలు మీరే. ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువ భాగం ఎలా ఉంటున్నారంటే, బాగా వింటున్నారు. చదువు వచ్చినోడేమో బాగా చదువుతున్నాడు, అయితే గుమ్మం దాటుతుందో మర్చిపోతాడు. అనుసరించట్లేదు. వినేవాళ్ళు ఎక్కువయ్యారు, ఈరోజు చదివే వాళ్ళు ఎక్కువయ్యారు, గైకొనేవాళ్ళు లేరు. ఇది కడవని గడియ. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు వెచ్చగా లేవు, చల్లగానే నువ్వు వెచ్చనగా ఉన్నావు. ఉంటే అటన్నా ఉండిపో, మేమేం కాదన్నాం. లేదా ఇటన్నా ఉండిపో, మధ్యస్థంగా ఉండదు. అంటే అటు యేసు ప్రభు అంటూ ఇటు యేసు ప్రభు అంటూ అటు మళ్ళీ ఇంకో రకంగా ఉంటే నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రభువుని వెంబడేద్దాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, నీ వందనాలు.
నీ పరిశుద్ధ వాక్కు కొరకు వందనాలు. మేమెంతో శ్రద్ధతో నీ వాక్యాన్ని వింటున్నాము, దాన్ని చదువుతున్నాము, కానీ దాన్ని అన్వయించుకున్నట్లో తప్పిపోతున్నాం. అందువల్లే భక్తిహీనులుగా బతుకుతున్నాం. అందువల్లే దేవుణ్ణి ఎరగని వారిగా బతుకుతున్నాం. క్షమించండి, మా అపరాధములను క్షమించండి. వాక్యం వింటున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వారిలో కార్యాలు జరిగించండి, పరిపూర్ణంగా వారిని నిన్ను వెంబడించడం సహాయం చేయండి. నీ అందు భయభక్తులు కలిగి ఉండు ద్వారా నేను ఆనందిస్తావు, నీ ఆజ్ఞ గైకొండు ద్వారా నేను దృష్టిస్తావు. ప్రజలు గ్రహించడం సహాయం, వాక్యమును ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.